దీనికి పరిష్కారం మీరు మాట్లాడినంత సరళంగా ఉండాలని ఆశిస్తాను. ఇది ప్రజలు అనుభవిస్తున్న అతి సంక్లిష్టమైన భావోద్వేగ సమస్య. As I was mentioning, ఉన్నతంగా ఎదగండి అని నేను అంటున్నప్పుడు అది పర్వతారోహణ కావచ్చు, అంతరంగంలో అవసరమైనది కావచ్చు. అలా చేసేందుకు ప్రయత్నాలు అవసరమవుతాయి. అయితే ప్రయత్నం చేయవలసి వచ్చినప్పుడు మనం దాన్ని తేలిగ్గా వదిలిపెట్టేస్తాం. ఇదే ప్రధానమైన కారణం. suppose if I ask you to, even people who meditate regularly, but they meditate regularly at different times. నేను ప్రజలను సక్రమంగా ధ్యానించాలి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు రెగ్యులర్గానే ధ్యానం చేస్తుంటారనుకోండి, కానీ ఒకే సమయంలో కాకుండా వివిధ సమయాల్లో చేస్తుంటారు. అసలు ధ్యానించకుండా ఉండటం కంటే అది మేలే. కానీ మీరు ప్రతిరోజు నిర్ధారించుకున్న సమయంలోనే ధ్యానించి చూడండి. మీ సాధనలో క్రమంగా మెరుగుదల పెరుగుతూ ఉంటుంది. అలా సాధన క్రమంగా మెరుగవుతుండడానికి, క్రమంగా సంస్కరించబడుతుండటానికి మన నుండి ప్రయత్నాలు అవసరమవుతాయి. కానీ ఉద్రేకపరిచే ఒక మాత్ర లేదా ఒక సూదిమందు తీసుకోవడం ద్వారా మత్తు ఎక్కించుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు అవసరం ఉండవు. A time comes by hook or crook once you get addicted. ఇలా మత్తుకు బానిసలైన తరువాత మీ కోరికలను తీర్చుకోవడానికి మీ తండ్రి జేబులో నుండి డబ్బు దొంగిలించడం, లేదా అమ్మ నగలను దొంగతనం చేయడం, జేబులు కొట్టేయడం వంటివి కూడా నెమ్మదిగా మొదలవుతాయి. ఇలా పతనమవడం మొదట్లో చాలా ఆనందాన్నిచ్చేదిగా కనిపిస్తుంది. కానీ అలా బానిసలైన బాధితుల గురించి నేను నిజంగానే ఎంతగానో విచారిస్తున్నాను. మీ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు మీరు ఒక మంచి వ్యక్తిగా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వారిగా కావాలనుకుంటే మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. Babuji says it's enough. మీరు మానవ ప్రవృత్తుల నుండి ఒక మంచి మానవీయత గల వ్యక్తిగా తయారవడం చాలని, అది మీ జీవితంలోనే గొప్ప సార్థకత అని బాబూజీ గారు అంటారు. అక్కడి నుండి మనం దివ్యత్వంగా తయారవ్వాలని మనం మాట్లాడుకుంటున్నాం. అది ఒక అసాధారణ, అతిపెద్ద మార్పు అవుతుంది. ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ధ్యానించే అభ్యాసులుగా మనం దేశపు విజయవంతమైన పౌరులుగా, కనీసం మన సమాజానికి మనం ఉదాహరణలుగా తయారవ్వాలి. People should say, I like to become like you. నేను మీలా తయారవ్వాలనుకుంటున్నాను, లేదా ఆయనలా లేదా ఆమెలా అవ్వాలి అనుకుంటున్నాను అని ప్రయత్నించాలి. ఒకరోజు వాళ్ళు మిమ్మల్ని చూసి మీలా తయారవ్వాలనుకుంటారు. మనం మన స్నేహితులకు ఆదర్శంగా తయారవ్వాలి. వాళ్ళు ఇప్పుడో తరువాతో తప్పక మారుతారు. ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా అలవాట్లకు బానిసైతే అతను అంతే ఎక్కువగా డ్రగ్స్ లేదా ఇంకేదైనా అన్నింటినీ ఉపయోగిస్తాడు. Children, I have seen, if mother keeps telling a child, stop using this phone at night, పొద్దుపోయే వరకు ఫోన్లు చూడొద్దని తల్లులు చెప్పడం పిల్లలకు ఉపన్యాసాలు ఇచ్చినట్లుగా ఉంటుంది. అమెరికాలో ఇలాంటి లెక్చర్లు ఇచ్చినందుకు పిల్లలు తల్లులను కాల్చి చంపేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తుల్లో మీరు ఎలా పరివర్తన తేగలరు? దీనికి సులువైన పరిష్కారం ఉందనుకోను. but the journey starts with us. కానీ ఈ ప్రయత్నాలు మనతోనే మొదలవ్వాలి. కనీసం మనం ఇలాంటి వాటికి బానిసలు కాకుండా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి.